రాయలసీమకు జగన్ తీరని ద్రోహం చేశారని సీఎం చంద్రబాబు విమర్శించారు. మీడియాతో చిట్చాట్ లో ఘాటు విమర్శలు చేశారు. అమరావతిపై మళ్లీ అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రజలు బుద్ధి చెప్పినా విషం చిమ్మడం ఆపడం లేదని మండిపడ్డారు. సింధు నాగరికత అభివృద్ధి చెందితే నదీ తీరాన్ని గుర్తు చేసిన చంద్రబాబు, నది గర్భానికి పరివాహక ప్రాంతానికి జగన్ కు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ఇక మరోవైపు మిగులు జలాలు వాడుకోవడం తప్పేలా అవుతుందని ఏపీ సీఎం ప్రశ్నించారు. నీటి సద్వినియోగం వల్లే రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి చేశామని చెప్పారు. నీటి విషయంలో వివాదాలుంటే నష్టపోయేది తెలుగు ప్రజలే అన్నారు ఆయన. ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి వాదనలు ప్రతివాదనలు జరుగుతున్నాయో, కౌంటర్స్ రీకౌంటర్స్, దానికి సంబంధించి మన జగన్ మాట్లాడారు. సీఎం చంద్రబాబు కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాయలసీమకు జగన్ తీరని ద్రోహం చేశారంటూ కూడా చంద్రబాబు విమర్శించారు. మీడియాతో ఆయన చిట్చాట్ లో మాట్లాడుతూ ఈ కామెంట్స్ అయితే చేశారు. అమరావతిపై మళ్లీ అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రజలు బుద్ధి చెప్పినా విషయం చెప్పడం అయితే ఆపడం లేదు. గతంలో ఏదైతే ఈ విధమైన వ్యాఖ్యలు చేసినప్పుడే ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఈ విధానాన్నే వైఎస్ఆర్సీపీ అవలంబిస్తుందంటూ కూడా కాస్త ఘాటుగా రెస్పాండ్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. కాంతి, ఆశా, ఏదైతే రాయలసీమకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి జల వివాదం అంశంలో వైసీపీ చేస్తున్నటువంటి విష ప్రచారం ఏదైతే ఉందో దానిపైన సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు పార్టీ కార్యాలయానికి వినతుల స్వీకరణ కార్యక్రమానికి వచ్చిన నేపథ్యంలో మీడియాతో చిట్చాట్ చేశారు. ఇందులో జగన్ రాయలసీమకి తీరని ద్రోహం చేశాడు, అమరావతి పైన కూడా మళ్ళీ అసత్య ప్రచారాలు మొదలు పెట్టాడు, చాలా దేశాలు రివర్ ఫ్రంట్ లో ఉన్నాయి అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. అలాగే అవగాహన లేకుండా మాట్లాడడం వల్ల ప్రజలు ఏదైతే జరుగుతున్నటువంటి అంశాలన్నిటిపైన కూడా వారికి అర్థమయ్యే అవకాశం ఉండదు. ఏదైతే జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో, మిగులు జలాలను వాడుకోవడంలో తప్పు ఎలా ఉంటుంది, సముద్రంలో కలిసిపోయే నీటిని రాష్ట్రంలోని పంటల కోసం ఉపయోగించాలని అనుకుంటుంది, అందులో తప్పేమీ లేదు. నీటి సద్వినియోగం వల్ల రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి చెందుతుంది. అలాగే దేశ ఉద్యాన నగరంలో మన రాష్ట్రానికి మొదటి స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకి ఇబ్బందులు తలపెట్టకుండా రెండు రాష్ట్రాల ప్రజల్ని కూడా దీంట్లోనే చూడాల్సిన అవసరం ఉంది. నీటి విషయంలో వివాదాలు ఉంటే ప్రజలే నష్టపోతారు. అటు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇద్దరు కూడా ఎవరికి అన్యాయం జరగకుండా ఉండాలి అంటే రాష్ట్రాలు బాగుండాలగే చూడాలి తప్ప కావాలని విద్వేషాలు రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. అలాగే రాయలసీమకు నీరిచ్చాము అనేందుకు పట్టిసీమ ఒకటి ఉదాహరణగా ఉంది. పట్టిసీమ పనులు చేసి 90 కోట్ల బిల్లులు చేసుకున్నారు, కానీ వాటికి వల్ల ప్రయోజనాలు అయితే ఇప్పటి వరకు లేకుండా పోయాయి అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైట్ కాంతి, థాంక్స్ ఫర్ ది అప్డేట్.